నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లక్ష్మీరత్నం గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హీలింగ్ కోచ్ ఆల్సో. తనని అడిగి అసలు మనం అఫర్మేషన్స్ మేనిఫెస్ట్ చేసుకోవటానికి ఎలాంటి టిప్స్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ, అండ్ సో నైస్ టు మీట్ యూ. యాక్చువల్లీ మాధురి అనగానే నాకు మాధురి దీక్షిత్ గుర్తొస్తుంది, కానీ ఐ వాంట్ టు కాంప్లిమెంట్ దాట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, సో ప్లెజర్. మ్యామ్, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనం చెప్పేటప్పుడు అంటే చాలామంది చెప్తారు మీరు అఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా రాసుకోవాలి, మీ గోల్ సెట్టింగ్ అనేది చాలా బాగా ఉండాలి, మీకు ఇదే కావాలా ఇంకేమైనా కావాలా, ఇలాంటివన్నీ చెప్పి ఆ అఫర్మేషన్స్ రాసుకున్న తర్వాత విజువలైజేషన్ ఇవన్నీ ఉంటారు కదా, దీని గురించి బెస్ట్ టిప్స్ మీరు ఇవ్వగలరా? విజువలైజేషన్ చేయడానికి కానీ అఫర్మేషన్స్ రాసుకోవడానికి కానీ ఎలాంటి టిప్స్ వాడితే బాగుంటుంది? ఐ గివ్ యూ వెరీ వెరీ సింపుల్ టిప్స్, నాట్ ద వెరీ కాంప్లికేటెడ్ టిప్స్, బట్ వెరీ సింపుల్ టిప్స్. ఏంటంటే ఫస్ట్ మనకి అసలు మన గోల్ ఏంటి, ఫస్ట్ ఏంటి గోల్ ఏంటి, అసలు మనకి ఎందుకు మేనిఫెస్ట్ చేసుకోవాలి, అసలు మనకి మేనిఫెస్టేషన్ అసలు ఎందుకు అన్నది మనకు థాట్ ప్రాసెస్లో ఉండాలి. సో ఇప్పుడు మనకు పూర్వం అనేవారు కదా, గట్టిగా తలుచుకో జరిపోతుందని. అవును. సో మనం గట్టిగా తలుచుకోవాలనిపోతుందంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, మంచిని తలుచుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మంచిని అనుకోవాలి అంటేనే అప్పుడు అది మన మంచిని అంటుంటే దట్ లీడ్స్ ఇన్ టు మేనిఫెస్టేషన్ అన్నమాట. ఓకే. సో వాట్ యు వాంట్ అన్నది ఫస్ట్ మీకు తెలియాలి. సో వాట్ యు వాంట్ అన్నది ఎప్పుడు పక్కాగా యూ హ్యావ్ టు సెట్ యాజ్ యువర్ గోల్. ఓకే. సో ఆ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోలా, ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ గోల్ అన్నది కూడా తెలుసుకోవాలి. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ టు అ లాంగ్ టర్మ్ గోల్, సో ఎగ్జాంపుల్ మనకు ఒక స్టూడెంట్ ఉన్నారు, వచ్చి మ్యామ్ నాకు మెడిసిన్లో ఇట్లాగా పీజీలో నాకు గైనకాలజిస్ట్గా అవ్వాలని ఉంది, బికాజ్ ఐఎమ్ ఏ గర్ల్, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. యాక్చువల్లీ షీ ఈజ్ మై డాటర్స్ ఫ్రెండ్. ఓకే. సో ఆమెకి చెప్పాను నేను, ఆమె ఇప్పుడు 10th నుంచి లైక్ షీ వాజ్ హ్యావింగ్ దట్ గోల్. సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ టర్మ్ గోల్, ఇట్స్ నాట్ షార్ట్ టర్మ్ గోల్స్. సో దెన్ షీ కెనాట్ అట్ ఎ టైమ్ జంప్ టు ఎనీథింగ్. సో అప్పుడేం చేయాలి, అమ్మాయికి నేను చెప్పాను అనమాట, ఐ సజెస్ట్ వాట్ టు టేక్, ఇట్స్ లైక్ ఎ బేబీ స్టెప్స్. స్టార్టింగ్ ఏంటంటే బేబీ స్టెప్స్ లాగా అనమాట, అంటే చిన్నగా వెళ్తూ ఉంటే మనం ఎట్లా రీచ్ అవుతాం అన్నది అట్లా. సో ఫస్ట్ షీ హ్యాస్ టు అరేంజ్ 10th క్లాస్కి పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఇంటూ వేర్ టు జాయిన్, వాట్ కోచింగ్ తీసుకోవాలి, అట్లా ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది అది పక్కా ఒక పెద్ద ప్లాన్. ఇట్ వాజ్ అ లాంగ్ టైమ్ గోల్. బట్ ఎవ్రీ ఇప్పుడు ఈ టర్మ్ 10th ఓకే డన్, నెక్స్ట్ +2 డన్, నెక్స్ట్ MBBS డన్, నెక్స్ట్ టు పీజీ. సో అట్లా స్టెప్స్ ఉంటాయి కదా, దే హ్యావ్ టు గో త్రూ ఈచ్ స్టెప్. అట్లాగే మీరు లాంగ్ టర్మ్ గోల్ ఉన్నప్పుడు సో వాట్ ఈస్ దట్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్ అన్నది పెట్టుకోండి. సో ఎవ్రీ షార్ట్ టర్మ్ గోల్స్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఫెయిల్యూర్ ఆల్సో, నెవర్ ఫాల్, నెవర్ సే ఓ ఐ విల్ క్విట్. మనం ఎప్పుడు కూడా మనం క్విట్ చేయకూడదు, ఎందుకంటే ఎప్పుడు కాన్స్టెన్సీ ఉన్నది, ఎప్పుడు మనం ట్రై చేస్తూ ఉంటేనే యూ కెన్ గో హెడ్ ఇన్ ద లైఫ్. ఓకే. ఇట్లా షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ చేసుకుంటూ మనం లాంగ్ టర్మ్ గోల్స్కి రీచ్ అవ్వాలి. ఓకే. గోల్ సెట్టింగ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇప్పుడు నేను MBBS కావాలి అనుకుంటున్నాను, చదవకుండా కూర్చుంటే MBBS అయిపోను కదా. ఇప్పుడు MBBS గురించి నేను ఎంతలా కావాలి అనుకుంటున్నానో దాని గురించి నేను అంతే పట్టుదలగా దానికి నేను MBBS గైనకాలజిస్ట్ కావాలి అనుకుంటున్నాను అనేది నా ఇంటెన్షన్. రైట్. దానికి నేను ఇప్పుడు అఫర్మేషన్స్ కానీ విజువలైజ్ చేసుకోవటం కానీ ఎలా ఉండాలి అంటారు? సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గోల్స్, బేబీ స్టెప్స్ కూడా మీరు తయారు చేసి పెట్టుకున్నారు. సో ఎవ్రీ స్టెప్ యూర్ గోయింగ్ అది ఒకటి. సో వాట్ ఈస్ ద నీడెడ్ మెటీరియల్స్ అన్నది చూసుకోవాలి. సో మీరు ట్యూషన్స్ తీసుకుంటున్నారా, ఇట్లాగ ఏం వెళ్తున్నారా, ఏ కాలేజ్కి వెళ్తున్నారా, అవన్నీ ఉన్నాయి. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారంటే ఎఫర్మేషన్స్ ఒకటి రాసుకుంటున్నారు. ఐఎమ్ ఎప్పుడు ఎఫర్మేషన్స్ కూడా ఎప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్న ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ లైక్
ఐ యామ్ ఎంజాయింగ్ స్టడీయింగ్. సో అంటే అది యూఆర్ ఎంజాయింగ్ స్టడీయింగ్. ఐ యామ్ స్టడీయింగ్ విత్ ఈజ్ అండ్ కంఫర్ట్. సో అండ్ ఐ యామ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇట్లా కొన్ని ఇంగ్లీష్లో అయినా నేను మంచి విద్యార్థిని, యా నేను బాగా చదువుతున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను, నాకు మంచి మార్క్స్ వచ్చాయి, నాకు చదివిందంతా కూడా చాలా సంతోషంతో నేను చదువుతున్నదంతా సంతోషంగా చదువుతున్నాను. మీరు ఇప్పుడు ఫీల్ గుడ్, మీకు ఎట్లా ఫీల్ గుడ్ ఉన్నది? మీకు ఎప్పుడు కూడా చదువుతుంటే మీకు దాని ఎఫెక్ట్ ఏముండాలంటే మీకు లోపల సంతోషం రావాలి. బాధతో చిరాకుతో ఎప్పుడు చేసినా సరే అది సఫలీకృతం కాదు. సో సంతోషంతో మీరు ఎట్లా వెళ్తున్నారు అంటే, నేను చాలా సంతోషంగా, చాలా సులభంగా, చాలా సఫలీకృతంగా నేను నా ఎగ్జామ్స్ పూర్తి చేస్తున్నాను. ఇట్లా సో రిజల్ట్ అనేది వదిలేయండి. మీరు ఇలా ఎఫర్మేషన్స్ రాసుకుని పెట్టుకున్నామంటే అవి డైలీ మార్నింగ్ ఎఫర్మేషన్స్ చదువుకోండి. దెన్ యూ సిట్ డౌన్. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. 11 times అట్లా రాయడము, 11 days కంటిన్యూస్గా రాయడము, అలా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. అంటే ఎఫర్మేషన్స్లో అది మా దగ్గర కోర్స్ ఉంటుంది యాక్చువల్గా. దాంట్లో మీకు అన్ని స్టెప్ వైజ్ నేర్పిస్తాము. బట్ లైక్ కొన్ని దాంట్లో లైక్ యూ రైట్ ఫర్ 41 days అంటాం, కొన్ని రైట్ ఫర్ 82 days అంటాం, అట్లా ఉంటాయి. సో ఎఫర్మేషన్స్ రాయడం అయిపోయిన తర్వాత కీప్ యువర్ పెన్ ఎస్సే పెట్టుకుని కళ్ళు మూసుకొని హాయిగా చేయండి. మీది ఏంటి గోలు? మీకు పీజీలో సీట్ రావాలి. సో ఇక్కడ ఏమీ కూడా మీకు ఈ స్టెప్ వైజ్ ఆ స్టెప్ వైజ్ ఎందుకు మనకి యూనివర్స్కి అన్నీ తెలుసు. సో కాస్మిక్ ఎనర్జీ మీకు ఏం కావాలని అది చేస్తుంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ బిలీవ్. నమ్మకం ఉండాలి. నాకు కాస్మిక్ ఎనర్జీ నన్ను సపోర్ట్ చేస్తుందన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఓకే, మీలో మీకు నమ్మకం ఉండాలి. సో నేను ఇది ఎంతవరకు చేయగలుగుతానా? సో ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్, నేను చేస్తానన్న ఫస్ట్ నేను ఎక్కడ కూడా ఫస్ట్ గోల్ అన్నది ఎప్పుడైతే ఏర్పరచుకున్నామో అప్పుడు నెక్స్ట్ దాని నుంచి డివియేట్ అవ్వకూడదు. ఓకే. సో నెక్స్ట్ మీరు విజువలైజ్ చేసుకొని కూర్చోండి. సో మీరు ఆల్రెడీ డాక్టర్ అయిపోయారు, పీజీ డాక్టర్, యువర్ గైనకాలజిస్ట్. మీ దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారు, యువర్ ట్రీటింగ్ దెమ్ అండ్ హౌ యూఆర్ ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ కూడా ఎంత మధురంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అట్లాగా ఇప్పుడు మనకి ఆ స్టేట్కి వచ్చేటప్పుడు వేరేగా ఉంటుంది, కానీ ఇప్పుడే ఫస్ట్ నుంచే ఇంకా వాళ్ళు చదువుకున్న స్టేట్ నుంచే విజువలైజ్ చేసుకుంటారు. కళ్ళు మూసుకుని నేను వెళ్ళిపోతున్నాను ఆ స్టేట్కి. సో నాకు దగ్గర పేషెంట్స్ వస్తున్నారు, నేను ఇంతమందిని ట్రీట్ చేస్తున్నాను, నాకు ఇంత సాటిస్ఫాక్షన్ వచ్చిందన్న ఆ సాటిస్ఫాక్షన్లో మనం అట్లా విజువలైజ్ చేసుకోవాలి. ఓకే. సో ఎవ్రీ టైమ్ హౌ యూఆర్ ట్రీటింగ్ ప్లేస్ ఆల్రెడీ అది జరిగిపోయింది. మీకు పీజీ సీట్ కూడా వచ్చేసింది అంత విజువలైజేషన్ వరకు వెళ్ళాలి. సో మీరు ఇక్కడ ఇంటర్ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, ఎంబీబీఎస్లో సీట్కి ప్రిపేర్ అవుతున్నాను, ఇది కాదు. మీరు ఫైనల్ రిజల్ట్ మీరు ఫుల్ ఎప్పుడు విజువలైజేషన్ ఉండాలి. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే ఎఫర్మేషన్స్ కూడా రాసుకుంటారు, ఇది విజువలైజేషన్ 2 అవుతాయి. ఇంకా మీరు ఏంటంటే ఫర్దర్గా మీరు ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లో యూ కెన్ జస్ట్ బిలీవ్ ఇన్ యూనివర్స్, ట్రస్ట్ ఇన్ యూనివర్స్. బిలీవ్ ఇన్ యూనివర్స్ ఫస్ట్ మీతో మీకు ఒక బాండ్ ఉండాలి అంటే మీతో మీరు లైక్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ వెన్ యూ ఆర్ బిలీవ్ ఇన్ యువర్స్ యూ సెట్ యువర్ గోల్. ఆఫ్టర్ యూ సెట్ యువర్ గోల్ నథింగ్, ఇంకా అయిపోయింది, మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. సో బిలీవ్ ఇన్ యూనివర్స్. నెక్స్ట్ ట్రస్ట్ ఇన్ యూనివర్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డోంట్ షో ఎనీ రెసిస్టెన్స్. ఓకే, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లెట్ అలో అండ్ పేషెన్స్. హ్యావ్ పేషెంట్గా మీరు చాలా వెయిట్ చేస్తుండాలి. అండ్ యూనివర్స్ నోస్, మనకి కాస్మిక్ ఎనర్జీకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలన్నది. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ దట్ ఫీల్ గుడ్ అన్నది ఉండాలి ఎప్పుడు కూడా. ఫీల్ గుడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేస్తున్నా దానికి యూ షుడ్ బి కనెక్టెడ్. మీరు చూసి ఓకే ఇది చేస్తున్నామంటే మనకి అసలు చాలా ఇది చేస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, నాకు చాలా జాయ్ వస్తుంది. ఓకే అంటే ఇప్పుడు దాంట్లో అలా వెళ్ళాలి. మనకి ఇరిటేట్ ఎప్పుడైతే అయితే యూ హ్యావ్ టు గో 1 step బ్యాక్ అండ్ రియలైజ్ ఏం చేయాలి, లేదు నాకు ఫీల్ గుడ్ అవ్వడానికి ఇక్కడ ఏం చేయాలన్నది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరు కేక్ తింటున్నారంటే హౌ డూ యూ ఫీల్? వెరీ హ్యాపీగా ఫీల్ అవుతూ తింటాం కేక్ బాగా తింటున్నారు. అప్పుడు మీరు లోపల వచ్చే ఏంటి ఎమోషన్స్ లైక్ క్రావింగ్స్ అండ్ యూ విల్ బి ఫీలింగ్ లైక్. అప్పుడు నెక్స్ట్ టైం మీరు స్వీట్ చూసిన వెంటనే
ఫస్ట్ టైం మీకు తెలీదు, కానీ ఫస్ట్ టైం చూసినారు స్వీట్ చూసినాక ఒక ఇమోషన్ అట్లా వస్తుంది, బాగుంటుంది కదా. అట్లాగే మీరు అదే ఇమోషన్ అట్లా కంటిన్యూ అయిపోవాలి, షుడ్ నాట్ డ్రాప్ అవుట్. అండ్ యూ షుడ్ హ్యావ్ ఈవెన్ పేషెన్స్. ఓకే, ఆ వెరీ పేషెన్స్ యూ షుడ్ హ్యావ్. యూ కెనాట్ డ్రాప్. ఇది అయిపోయింది ఇంకా కాదు, నా వల్ల కాదు, నేను చేయలేనేమో అంటే ఎంబీబీఎస్ అండ్ పీజీ ఇస్ నాట్ ఇట్స్ అ నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్. చాలా ఎలిమెంట్స్ ఇది అవ్వాలి, మనకి మనీ కూడా కావాలి. పీజీ లెవెల్లో అంటే చాలా మనీ కూడా ఉండాలి మన దగ్గర. సో బట్ వీఆర్ నాట్ బాదర్డ్ కదా. యా, she should not be bothered about all that. ఎందుకంటే షీ హాస్ ట్రస్ట్ ఇన్ ద యూనివర్స్. అంటే ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, తనకి హెల్ప్ చేస్తుంది కంప్లీట్గా. ఎట్లా వస్తుందో సీటు తనకు తెలీదు, ఆ యూనివర్స్ ఇస్తుంది. సో తన పని ఏంటి, తన రోజు చదువుకోవడం, హ్యావ్ ట్రస్ట్ ఇన్ యూనివర్స్, హ్యావ్ ఫెయిత్ అండ్ లెట్ గో ఎవ్రీథింగ్. అండ్ ఓన్లీ థింగ్ రెసిస్టెన్స్ వచ్చి ఇట్లా మళ్ళీ నేను వెనక్కి వెళ్తాను స్టెప్ వేయకుండా గో హెడ్ ఇన్ లైఫ్. అండ్ యూ నీడ్ టు సక్సెస్ అండ్ కాన్స్టెన్సీ అండ్ ఎయిమ్ అండ్ ఎఫర్ట్ ఆర్ ద మెయిన్ కీస్ అనమాట. మనం ఎప్పుడు చేసేది ఎప్పుడు చేసుకుంటూ పోతూ, ఫెయిల్యూర్ వస్తే వెనకడుగు కింద అంతే కదా. ఇప్పుడు నడిచేవాళ్ళు పడుతున్నామని చెప్పి నడవడం మానేస్తే చిన్నపిల్లలాగే ఉండిపోతారు. అవును. వెన్ యూ గ్రో, మనం పడుతూ ఉంటూ లేస్తూ ఉంటూ పరిగెడుతూ ఉంటేనే అప్పుడు అది కదా జరుగుతుంది కదా. సో ఇట్స్ నైస్ మాధురి దట్ యు ఆర్ ఆస్కింగ్ మీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ thank you very much. Excited to explain you all this. Thank you very much. Very pleasure. Thank you.